షి 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 షి. రాజకీయాలు రాను రాను గింత గలీజ్‌గా తయారైతున్నాయి చూడుండ్రి. పార్టీలు, పాలిటిక్స్ తోని సంబంధం లేని ఆడోళ్ళ మీద గూడా అనరాని మాటలని ఇంత ఇంత ఇలువలేని మాటలు మాట్లాడుతుర్రు. చిన్న చితక లీడర్లు గాదు మళ్ళా. తమిళనాడుల తరాల చరిత్రున్న కుటుంబంలోకెళ్ళొచ్చిన మనిషే గిట్లా మషిబట్ట మాటలు మాట్లాడితే ఏమనాలనో సూసి మీరే అనుర్రిగ. తాత తండ్రి మాజీ సీఎంలు, ఈయన అసెంబ్లీలో డీఎంకే పార్టీ ప్రతిపక్ష నేత, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీదికెళ్ళి కోలీవుడ్లో స్టార్ హీరో, కానీ మాట్లాడే మాటలు ఇవా? పవరున్న పార్టీని ఓ సీఎంని అనేతందుకో ఎక్కిరిచ్చేతందుకో ఇంకేం ముచ్చట దొరకలేదా అని అనుకుంటే టీవీకే పార్టీలు తిట్టిపోసుడే కాదు, ఉదయనిధి స్టాలిన్ మాటలను అందరూ ఉత్కారేస్తున్నారు పోరి. ఆఖరికి పోలీసులు కూడా రప్పున రంగంలోకి దిగి ఇక నడు నాయనా ఇంకా అని అరెస్ట్ చేసి మరీ పట్టుకుపోయేదానికి వచ్చింది కథ. తంజావూరులో కావేరీ జలాల మీద నిరసన అవుతుంటే ఆడ మాట్లాడుకుంటా సీఎం విజయ్ నడుచుకుంటా సీరియస్గా స్పీచ్ దంచుతుంటా, కావేరీ నీళ్లు రైతులకు వస్తలేవు కానీ సీఎంకి అవేం పడతలేవు, మన సీఎం దృష్టి అంతా ఏడుని తెలుసా అనగానే కిందున్న కొందరు కార్యకర్తలు త్రిష త్రిష అని అరిచిరు. దానికి ఈ నుండి இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன చెప్పరా అని మాటలు కానీ తెలుగులో అర్థం కావాలి కాబట్టి చెప్పవలసి వస్తున్నది. నీళ్ళు ఎక్కడొచ్చినా రాకుండా అక్కడ వస్తే అనుకుంటే గలీజ్ మాటని మీదికెళ్ళి నవ్వుకుంటా నేను కావేరీ నీళ్ళ గురించి అంటున్నాయా అనుకుంటా కవర్ చేసిండు. ఈ మాటల మీద మంటలేసి పెద్ద పంచాదయ్యి తంజావూరు పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయ్యి పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి స్టేషన్కి వేసుకుపోయారు. ఇక ఈ మాటల మీద పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క లీడర్ ఒక్క తీరు అరుచుకుంటారు ఉదయనిధి స్టాలిన్. శివ మాట్లాడే మాటలు అని అనుకుంటా బీజేపీకి వెళ్ళి ఖుష్బూ కూడా బీపీ తెచ్చుకొని 7 దోషులు ఎర్రమనెత్తిపోసి త్రిషకు బరాబర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కూడా అరుచుకుంటూ గట్టిగానే. ఇక టీవీకే లీడర్లుండి ఏం మాటలయ్యావి, అసలు నువ్వేమన్నావు అనేది కనీసం నీ ఇంటోళ్ళ ముంగటన చెప్పగలుగుతావా? అవే ఆ మాటలు అని అనుకుంటా సీరియస్ అయ్యి ఒట్టిగానే ఇడిచిపెట్టొద్దు, గట్టిగా చర్యలు తీసుకోవాలనుకుంటా జాతీయ మహిళా కమిషన్ కు లెటర్ కూడా రాసిరు. మరి ఇంతమంది ఇన్ని తీర్ల తిట్టిపోస్తున్న ఉదయనిధి స్టాలిన్ పంచాది రేపు ఏం దాకా పోతుంది అనేది చూడాలిగా.